ప్రస్తుతం మనతో పాటు బాలములు గారు ఉన్నారు. బాలములు గారు చెప్పండి, అంటే 20 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ కంప్లీట్ చేసుకోవడం అనేది ఈజ్ ఏ నాట్ ఏ జోక్. అలాంటిది 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఏ విధంగా చూస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు? టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడి కరెక్ట్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి రైతోత్సవాలు చేసుకోవాలనేది ఒక పార్టీ నిర్ణయానుసారం మరి మా పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి ఈ రైతోత్సవ సభ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. కానీ మా నాయకులు ఊర్లలో తిరిగినప్పుడు ప్రజలంతా కూడా, సామాన్య ప్రజలు కూడా మేము కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పే మాటలు మేము వినాలి, మేము వస్తామని తీవ్ర ఒత్తిడి ఉంది మా నాయకుల మీద. మరి ఎంతమంది వస్తారో మాకు అంచనా మించి దాదాపు 3-4 గంటల మంది ఈ సమావేశానికి. 40 లక్షల మంది వస్తారా? ఎంత వస్తారని మీరు చూస్తారు కదా, అలా మా సంఖ్య అవసరం లేదు, మీరే చూస్తారు. సంతోషం, వాడు దుర్మార్గం, అదే సంతోషం ఉండని వాళ్ళు, అదే నిద్ర వ్యవస్థలో ఉండని. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ ముఖానికి ఏమైతుంది రేపు తెలుస్తుంది, కేసీఆర్ దెబ్బేందని అర్థమవుతుంది. ఉంటుంది భవిష్యత్తు. ఆయన మాటలనే వినాలి, మనం కాదు కదా, మనం చెప్పదు కదా, ఆయన మాటలనే విందాం. మనం రాజకీయాలు సభకు ముందు, సభ తర్వాత ఏముండయి, ఏం రాజకీయాలు, మా పార్టీ ఉత్సాహం ఇది. మా పార్టీ మీద దీని తర్వాత మేము పార్టీ మెంబర్షిప్ చేయాలి, గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, మున్సిపల్ వార్డు కమిటీలు వేయాలి, పట్టణ కమిటీలు వేయాలి, జిల్లా కమిటీలు వేసుకోవాలి, తర్వాత రాష్ట్ర కమిటీ వేసుకోవాలి. ఇదో ప్రాసెస్ మాది అంతా. సార్, మీరు టీఆర్ఎస్ పార్టీలో నుంచి ఉన్నారు, ఇది టీఆర్ఎస్ రజతోత్సవం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే రెండు అలాగలాగా ఎవరు రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి. ఇక్కడ మనం మా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలే దాదాపు 12 రాష్ట్రాలలో ప్రభుత్వాలు కాపీ కొట్టి వాళ్ళ స్కీమ్ల కింద పెట్టుకుని మరి స్వయంగా ప్రధానమంత్రి గారే మరి మా పథకాలను కాపీ కొట్టుకున్నారు. మరి ఇలా తెలంగాణలో జరిగేటువంటి పథకాలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు కాకూడదు, దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు బాగుపడకూడదు, ప్రజలు ఎందుకు బాగుపడకూడదు అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసుకున్నాం. మరి జాతీయ స్థాయిలో తప్పకుండా మనం పోవాలనేది ఉండే, కానీ అది అనివార్య కారణం వల్ల కొంత ఇబ్బందులు పాలైనాం. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే ప్రతి కార్యక్రమం చేస్తాం.